అండి. ఈరోజు అయితే మీకు సుత్తి సూది లేకుండా డైరెక్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడైతే ఒక శారీ అయితే బ్యూటిఫుల్ బ్లాక్ శారీ చూపిస్తున్నాను. సో ఈ శారీ వచ్చేసి మా ఫ్రెండ్దండి. మా ఫ్రెండ్ అయితే దీనికి బ్లౌజ్ కుట్టమని ఇచ్చింది. ఈరోజు ఆఫ్టర్నూన్ కల్లా ఇచ్చేస్తానని చెప్పాను. నేనైతే ఒకసారి శారీ ఎలా వచ్చింది, దీని మీదకి బ్లౌజ్ ఎలా వచ్చింది అనేది ఒకసారి మీతో చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్లాక్ ఇష్టపడే వాళ్ళకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఇది బ్లాక్ అన్నమాట శారీ వచ్చేసి. దీనికి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు. శారీ అయితే ఇలా వస్తుంది మొత్తం. ఇది వచ్చేసి పౌట్ అంచు, కట్ వర్క్ ఇచ్చారు. ఇలాగా శారీ అంతా కూడా ఇలా ఎంబ్రాయిడరీ ఫ్లవర్స్తో బాగా వచ్చిందన్నమాట. మొత్తం శారీ ఇలా ఉంటుంది. ఈ శారీకి ఇప్పుడు వచ్చేసి బ్లౌజు కాంట్రాస్ట్ ఇచ్చారని చెప్పాను కదా. సో మనకి బార్డర్ మట్టుకి వస్తుంది అనమాట ఫ్లవర్స్ అయితే. సో శారీ అయితే సింగిల్ పళ్ళు వేసుకుంటే బాగుంటుంది. సో ఇట్లా. సో దీనికి బ్లౌజ్ అయితే కాంట్రాస్ట్ ఇచ్చాడని చెప్పాను కదా. సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. బ్లౌజ్కి వర్క్ అయితే వచ్చింది చూడండి. ఇలా బ్లౌజ్కి అద్దాలతో వచ్చింది వర్క్ అయితే, మిర్రర్స్తో వచ్చింది. బ్యాక్ కూడా ఇలా వచ్చింది. హ్యాండ్స్కి కూడా వచ్చింది వర్క్. సో ఇది వచ్చేసి హ్యాండ్స్కి, ఈ బ్లౌజ్ అయితే నేను ఏ విధంగా కుడుతున్నాను ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాము. ఎవరైనా ఫస్ట్ టైం వచ్చేటైతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. ఇప్పుడైతే ఈ బ్లౌజ్ అయితే కుట్టేద్దాం. కుట్టేసిన తర్వాత ఎలా వచ్చిందో కూడా చూసేద్దాం. ఓకేనా? బ్లౌజ్ అయితే సింపుల్గానే కుడుతున్నాను. ఆల్రెడీ వర్క్ వచ్చింది కాబట్టి మనం ఏమీ మోడల్ కట్టా పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ రౌండ్ మేడ పెట్టేసి కుట్టేయడం అన్నమాట. ఇంకా నుంచి శ్రావణ మాసం కదండి, శారీస్ అయితే వచ్చాయి నాకు వరలక్ష్మీవ్రతానికి. ఇంకా చాలా శారీసే ఉన్నాయి. అవి ఒక్కొక్కటిగా మీకు చూపిస్తూ నేను ఏ శారీకి ఏ మోడల్ పెడుతున్నాను అంతా కూడా చూపిస్తూ ఉంటాను. వీడియో అయితే మీకు ఇంట్రెస్టింగ్గానే అనిపిస్తుంది. స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చూస్తూ ఉండండి. అలాగే వీడియోకి లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇంకా బ్లౌజ్ అయితే అయిపోయింది. ఆల్రెడీ వర్క్ వచ్చింది కాబట్టి నేను ఏమీ మోడల్స్ అవి ఏమి పెట్టలేదు. అది ఎలా వచ్చిందో సేమ్ అలానే కుట్టాను. సో సింపుల్గా తేల్చేసాను అన్నమాట. మొత్తానికి బ్లౌజ్ అయితే అయిపోయింది. ఇంకా ముందు కూడా వచ్చింది వర్క్ అయితే సేమ్ అలానే పెట్టాను. ఎక్కడ ఏమి వేస్ట్ అవ్వలేదు అన్నమాట. ఇంకా ఇలా వచ్చిందన్నమాట. నేను రౌండ్ నెక్కి ఇచ్చానని చెప్పాను కదా. శారీకి తగ్గట్టు మనం బ్లౌజెస్ మోడల్స్ అనేది పెట్టుకుంటూ ఉండాలి. సింపుల్ శారీస్ అనుకోండి బ్లౌజ్ హైలైట్ చేసుకోవాలి. హెవీ శారీస్ అనుకోండి బ్లౌజ్ సింపుల్గా పెట్టుకోవాలి. సో నేను శారీకి తగ్గట్టే బ్లౌజులు అనేది కుడుతూ ఉంటాను. సో ప్రతిదీ కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఇక ముందు నుంచి అయితే ఇప్పుడు ఇలాంటి స్టిచ్చింగ్ వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఇది శ్రావణ మాసం కాబట్టి నా దగ్గర చాలా శారీసే ఉన్నాయి. కొత్త శారీస్ పూజ కోసం తీసుకున్న శారీస్ అన్నమాట. అంటే మిషన్ వాళ్ళ దగ్గర ఖాళీ ఉండదని చెప్పేసి ముందుగానే ఇస్తూ ఉంటారు కదా. మా సైడ్ అయితే అలానే ఇస్తారండి. మరి మీ సైడ్ ఎలా ఇస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మొత్తానికైతే ఇదన్నమాట ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.